భోంచేయమ్మా. నువ్వు తిన్నావా నాన్నా? తిన్నానమ్మా. తినమ్మా. సర్లేరా, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. ఈ మధ్య నువ్వు సరిగ్గా అన్నం తినడం లేదంట, అన్నయ్య చెప్పాడు. అవునరా, ఎందుకో తినబుద్ధి కావటం లేదు. అసలు అన్నం మీద ధ్యాసే ఉండటం లేదురా. ఏదేదో ఆలోచిస్తూ అన్నం మానేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? నేను వచ్చాను కదా, ఇక నుంచి నీతో పాటు ఇక్కడే ఉంటాను. నువ్వు ఇంకా ఆలోచనలన్నీ మానేసి కడుపు నిండా అన్నం తిని హాయిగా రెస్ట్ తీసుకో. నువ్వు నాకు తోడుగా ఉంటే ఏ ఆలోచన నా మనసులోకి రాదురా. తినమ్మా. నేను తింటానని చెప్పాను కదరా. ఏ, నేను నీకు కలిపి పెట్టకూడదా? చిన్నప్పుడు నాకు గోరుముద్దలు తినిపించేదానివి కదా. పర్లేదు, తినమ్మా. ఏమైందమ్మా? నన్ను ఎవరు నమ్మటం లేదురా. ఒక మనిషిని నా అనేవాళ్లే నమ్మకపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకెప్పుడు తెలుస్తుంది. నువ్వైనా ఈ అమ్మని నమ్మరా? అమ్మా, నేను నీ కొడుకునమ్మా. నిన్ను నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? రే, నిజంగా నాకు పిచ్చి లేదురా. నేను బాగానే ఉన్నాను. అమ్మా, నువ్వింత చక్కగా మాట్లాడుతుంటే నీకు పిచ్చి అంటే నేను ఎలా నమ్ముతానమ్మా? నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. ముందు నువ్వు తిను. అమ్మ సింధు, ఏంటి మావయ్య? ఇంకా మీ అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? అవును మావయ్య. దాము బాగానే ఉందని, తనకేం కాలేదని యష్ ఫోన్లో చెప్పాడు కదమ్మా. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వదిలే. ఒకందుకు మనం సంతోషించాలి. ఎందుకో తెలుసా? నువ్వు నా కొడుకువే కాదు, వెళ్ళిపోమన్న మీ అత్తయ్యే ఇప్పుడు యష్ మీద కోపం పోయి వాణ్ణి ఇంట్లోకి రానిచ్చింది కదా. అది ఆనందమే కదమ్మా. కాని ఒక్కటే బాధ సింధు నాకు. దేని గురించి మావయ్య బాధ? దాము నిన్ను కోడలుగా ఒప్పుకొని మనందరం కలిసుండడం అనేది జరగడం లేదు కదమ్మా. అదే నా బాధ. ఆ దేవుడు మన జీవితాలతో ఎందుకిలా చదరంగం ఆడుతున్నాడో అర్థం కావడం లేదమ్మా. అత్తయ్య బాగానే ఉన్నారని యష్ ఎందుకు చెప్పాడో తెలియాలి అంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్లే పని పడిందన్నమాట. ఏదో విధంగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎలా? ఏంటి? ఏంటి నీ గోలా? అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి.
చెప్తున్నాను కదా, కట్లు విప్పండి, వాష్రూమ్కి వెళ్ళాలి. రేయ్ విప్పరా. పద పద. ఈరోజు ఎలాగైనా తప్పించుకోవాలి, లేదంటే ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు. ఎలాగా? ఏయ్ ఏయ్ ఎంతసేపు? పద. ఏయ్ నిన్ను పడిపోతున్నది. రేయ్ ఎటెళ్ళింది అది? రేయ్ మేడంకి ఒకసారి ఫోన్ చేయరా. హలో, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? మేడం జర్నలిస్ట్ స్వాతి మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయింది మేడం. స్టూపిడ్స్, అది పారిపోతుంటే మీరేం చేస్తున్నారా? వెళ్ళి త్వరగా దాన్ని పట్టుకోండి, వెళ్ళండి. అలాగే మేడం. ఛ! రేయ్ పదరా. యశ్ వచ్చాడన్న టెన్షన్తో ఇక్కడ నేను చచ్చిపోతుంటే స్వాతి పారిపోవటం ఇంకొక టెన్షన్. ఛ! రేయ్ అది ఎటెళ్ళిందిరా? అటు వెళ్ళి ఉంటుంది. పద. సింధు మేడంకి కాల్ చేసి విషయం చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండమ్మా. అర్జెంటుగా ఒక ఫోన్ చేయాలి. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? హలో, ఎవరు? నేను మేడం, జర్నలిస్ట్ స్వాతిని.